తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతుంది. పలుచోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లో బుధవారం ఉదయం 5.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని ఇది అత్యంత తక్కువ ఉష్ణోగ్రత. ఆసిఫాబాద్ జిల్లా తిర్యానీ మండలం, గిన్నెధరి, సిర్పూర్ మండలాల్లో 6 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లీలో 6.2 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 6.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాద్రి జిల్లాలోనూ చలి తీవ్రత పెరిగింది. జిల్లాలోని గుండాలలో బుధవారం 9.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ జిల్లా సగటు కనిష్ట ఉష్ణోగ్రత 12.6 డిగ్రీలుగా నమోదైంది. భద్రాద్రి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఇంత తక్కువగా నమోదవడం ఇదే తొలిసారి. ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లాలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉత్తర పశ్చిమ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ చలిగాలులు వీచే అవకాశం ఉంది అని తెలిపింది.